తమిళనాడులో ఫెంగాల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరువన్నమలైలో భారీ వర్షం కురవడంతో అన్నమలయార్ కొండ చర్యలు విరిగి 3 ఇండ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాన్ తమిళనాడు వ్యాప్తంగా 14 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. కృష్ణగిరిలో బస్సులు వరదకు కొట్టుకుపోయాయి. విజయపురం, కడలూరులో వర్షాలు కొనసాగుతున్నాయి. కృష్ణగిరిలో గత 24 గంటల్లో 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. ఊతంకర బస్టాండ్ లో ఆగి ఉన్న బస్సులు కొట్టుకుపోయాయి. పోచంపల్లి పోలీస్ స్టేషన్ కూడా మునిగిపోయింది. ఇండ్లలోకి నీరు చేరింది. విజయపురం, కడలూరులోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వరదలతో అల్లాడుతున్నాయి. విజయపురంలోనే 49 సహాయ శిబిరాలు అధికారులు ఏర్పాటు చేశారు. చెన్నై, నాగర్కోయిల్, వందే భారత్ సహా 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయపురం వద్ద ట్రాక్ లోకి నీరు చేరింది. సేలంలోని ఎర్కాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరోవైపు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కేరళ నుంచి ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో కోయంబత్తూరులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కోయంబత్తూరులో ఇంతటి భారీ వర్షం కురవడం 47 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. అటు వరద పరిస్థితులపై సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాన్తో భారీ నష్టం వాటిల్లిందని, పనుల పునరుద్ధరణ, పునరావాసం కోసం వెంటనే జాతీయ విపత్తు నిధి నుంచి 2000 కోట్లను విడుదల చేయాలని ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని కూడా నియమించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తమిళనాడులో తుఫాన్ వల్ల సుమారు 2.11 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యాయని, రాష్ట్రంలో కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయన్నారు లేఖలో పేర్కొన్నారు.